మహిళా ఎస్ఐపై అరాచకానికి పాల్పడిన కేసులో వైసీపీ నేత చింతాడ రవికుమార్ను నేడు మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. నిన్న రాత్రి చిలకపాలెం వద్ద రవికుమార్ను పోలీసులు అరెస్టు చేసి పాతపట్నం పిఎస్కు తరలించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, రవికుమార్ను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు, ఏంటి వివరాలు? నవీన్, ఏదైతే మహిళా ఎస్ఐ పైన దాడి అనుచిత ప్రవర్తన కేసులో నిన్న సాయంత్రం 7 గంటలకు వైసీపీ ఇన్ఛార్జ్ ఆంధ్రాకు సంబంధించినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ ను పోలీసులు చిలకపాలెం దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి పాతపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముఖ్యంగా నిన్న 7 గంటలకు అరెస్ట్ చేశారు కాబట్టి ఈ రోజు 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఈ నేపథ్యంలో మెజిస్ట్రేట్ ఆదివారం సెలవులో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ హాజరుపరుస్తారు ఏంటనేటటువంటి దానిపైన కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గత నెల 30వ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అనుచరులతో ఆయన జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకడానికి వెళ్లారు. ఈ క్రమంలో మహిళా ఎస్ఐ విధుల్లో ఉన్నటువంటి మహిళా ఎస్ఐ పైన అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఆయన పైన కేసు నమోదైంది. ఆయనతో ఏవన్గా ఉన్నారు ఈ కేసులో. దాంతో పాటు నిన్న మరికొంతమందిని అరెస్ట్ చేశారు. దాదాపు 9 మందిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారికి 14 రోజులు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఈ రోజు చింతాడ రవికుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి చింతాడ రవికుమార్ ను కూడా ఈ రోజు సాయంత్రం లోపల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. మొత్తం కూడా వారం రోజులు అంటే దాదాపుగా 9 రోజులు చింతాడ రవికుమార్ పోలీసులు కొన్నిగట్టు తిరిగారు. మొత్తం కూడా ఆయనకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆయన కోసం గాలించారు. నిన్న సాయంత్రం ఆయన శ్రీకాకుళం వైపు వస్తుండగా ఇచ్చర్ల మండలం చిలకపాలెం దగ్గర ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు ఆయన్ను భద్రతా కారణాల దృష్ట్యా పాతపట్నం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ రోజు సాయంత్రం లోపల ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.